ఛే, ఆయన ఇలా తయారవేంటి మృదుల? అమ్మ నీ పరిస్థితిలో చూసి కూడా నీకిప్పుడు ఈ గొడవలు ముఖ్యమా? అది కాదు మధు. ఇంకేం మాట్లాడొద్దు. అసలు నీకేం కావాలో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు అసలేం అర్థం కావడం లేదు మృదుల. మధు గారు, నేను చెప్పేది. అమ్మగారు దగ్గరికి రావద్దు. రా ప్రజల. అమ్మగారు, అయ్యో ఇది కూడా కావాలని చేసింది. మధు గారి దగ్గర నన్ను ఇంకా చెడ్డదాన్ని చెయ్యాలని చేసింది. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఇదే. దీని సంగతి తర్వాత. అమ్మగారికి కాకూడదు. అమ్మగారు ప్రజల అత్తకేమైంది? ఎట్లుంది? యాక్సిడెంట్ అయింది. టైంకి హాస్పిటల్కి వచ్చుంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ దారిలో ఆ దరిద్రబ్ది అడ్డుపడింది. అదిగో వస్తుంది చూడు. ఏ ఆగవే మాన్సి, ఏది ఏడికొచ్చినావు? అత్త ఇంకా ప్రాణాలతో ఉందో లేదో చూసి ఉంటే తీసేయాలని వచ్చినావా? మానసి, ముందు అమ్మగారికి ఎలా ఉందో చెప్పు. డాక్టర్లు ఏమన్నారు? ఏమంటే నీకెందుకు, ఎట్లుంటే నీకెందుకు? ఇది నన్ను బతకనివ్వదు, నా ప్రాణాలు తీయనీకి పుట్టిందని అత్త ఎప్పుడు అనేది. అట్లనే చేస్తున్నావు గదే. మా అత్త ప్రాణాలు తీయందే వదలవా? పోవే ఇక్కడి నుంచి. మానసి, ఎందుకు ఆవేశపడుతున్నావు? చెప్పేది విను. ఏంటే నువ్వు చెప్పేది? టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చుంటే అసలు ఈ ప్రమాదమే ఉండేది కాదు కదా. కానీ నీ వల్ల, నువ్వు అడ్డుపడ్డం వల్లే లేట్ అయింది. టైంకి బావొచ్చాడు కాబట్టి బతికుంది. లేదంటే అత్త కారులోనే పోయుండేది. నోర్మోయ్, అక్కడ ఏం జరిగింది నువ్వేం చెప్తున్నావు? యాక్సిడెంట్ చేసింది నువ్వు, గొడవ పెట్టుకున్నది నువ్వు. అసలు అమ్మగారు కారులో ఉన్నారని ఒక్క మాటైనా చెప్పావా? ఎందుకే మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు మా మధ్య దూరాన్ని పెంచాలని చూస్తున్నావు? మృదులా, ఎందుకొచ్చావు ఇక్కడికి? మా అమ్మ ఎలా ఉందో చూడ్డానికా? చావు బ్రతుకుల మధ్య ఉంది. నీకు సంతోషమే కదా? వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. భలే ఇరుక్కున్నావే.
నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మధు గారు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా అమ్మగారు కారులో ఉన్నారన్న విషయం నాకు తెలీదు. తెలిస్తే నేను అడ్డుపడతానా? అంత కసాయిదాల్లా కనిపిస్తున్నానా? తెలియకపోవడం ఏంటే? గొంతు చించుకొని మరీ అరుస్తున్నాను కదా, కాళ్ళు పట్టుకొని కూడా బతిమలాడాను కదా. నువ్వెక్కడ మాట విన్నావు అసలు? మధు గారు, తన మాటలు నమ్మొద్దు. ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలీదు, కానీ అది చెప్పేది మాత్రం నిజం కాదు. నా గురించి మీకు తెలీదా? చీమకు కూడా హాని తలపెట్టను, అలాంటిది అమ్మగారి ప్రాణాలతో ఆడుకుంటానా? అదే అర్థం కావడం లేదు మృదుల. చీమకు కూడా హాని తలపెట్టని నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు? ఎవరు ఏమన్నా తలదించుకుని పోయే నువ్వు ఎందుకు కోరి మరీ గొడవలు పెడుతున్నావు? నువ్వెంత గొంతు చించుకుని అరిచినా నమ్మడే. నీ పని అయిపోయింది. నువ్వేం మాట్లాడినా చేసింది కవర్ చేసుకోవడానికి అన్నట్టుంటుంది. దాంతో మాట్లాడింది బావా. ఏయ్, పోవయ్యి నుంచి. అసలు ఏం అన్యాయం చేసినమే నీకు? ఎందుకే మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నావు? నీకు కొంచెం కూడా జాలి దయ అనేవి లేవా? మనసి మనసి ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? ప్రతి విషయంలో ఇలా ఆవేశపడే నన్ను శత్రువులా చూస్తున్నావు. అర్థం చేసుకో మనసి. ఏంది అర్థం చేసుకునేది? మా అత్తకేమన్నా కావాలి, నిన్ను ప్రాణాలతో వదలను. పోవే. ఇది ఇలా మాటలతో చెప్తే పోదు మానసి. హే, వెళ్ళిక్కడ నుంచి. వదలు. నువ్వు మనిషివా రాక్షసివా? ఏం సాధిద్దామని ఇదంతా చేస్తున్నావు? అందరి దృష్టిలో నన్నెందుకు చెడ్డదాన్ని చేస్తున్నావు? ఏం వస్తుంది నీకు? వెళ్ళవే ఇక్కడి నుంచి. మృదుల, వదలవే. చేసిందంతా చేసి దొంగ ఏడుపులు ఏడుస్తుంది చూడు. అమ్మా, అంతా దీనివల్లే. ఇదే అడ్డుపడకపోయింటే అత్తని ముందే హాస్పిటల్కి తెచ్చుండేటోళ్ళు. ఇప్పుడు ఇంత సీరియస్ అయి ఉండేది కాదు. ఏంటే ఇక్కడ కూడా గొడవ? వదినకెలా ఉందే? మధు, ఎలా ఉందయ్యా? ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు. అమ్మకేమవుతుందని భయంగా ఉంది అత్త. వదినకేం కాదయ్యా, నవ్వుతూ బయటకొస్తుంది చూడు. పద. డాక్టర్, మా అమ్మగారికి ఎలా ఉంది? అదృష్టం, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా తీసుకొచ్చినట్టయితే ఆవిడ ప్రాణాలతోనే ఉండేవారు కాదు. ఆ విషయంలో లక్కీ, కానీ బ్లడ్ చాలా పోయింది. అర్జెంట్గా బ్లడ్ కావాలి. వెంటనే అరేంజ్ చేయండి. నాది కూడా మా అమ్మ బ్లడ్ గ్రూపే డాక్టర్, నేను ఇస్తాను. ఈ మధ్యనే మీకు యాక్సిడెంట్ అయింది కదా, బ్లడ్ చాలా పోయిందన్నారు కదా. ఇప్పుడిప్పుడే మీరు బ్లడ్ ఇవ్వడం కుదరదు. వేరే ఎక్కడైనా ట్రై చేయండి. తొందరగా కావాలి. తొందరగా అంటే ఇప్పటికిప్పుడు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మనలో ఎవరికి ఉంది? మీ మావయ్య గారిది కూడా అదే బ్లడ్ గ్రూప్ అయ్యా.
అతయ్య మామ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వకూడదు కదా. మధు గారు, ముందు మన హాస్పిటల్కి వెళ్ళండి. బ్లడ్ బ్యాంక్ లో కనుక్కోండి. ఇంకా రిసెప్షన్ లో బ్లడ్ డోనర్స్ లిస్ట్ ఉంటుంది. తీసుకుని వాళ్ళకి ఫోన్ చేయండి. ఏయ్, నీ బోడి సలహాలే మాకక్కర్లేదు. పోవే. మానసే, నువ్వాగో. అమ్మా, ఈడ కూడా దీన్ని వెనకేసుకురాకు. దీనివల్ల అత్తకి ఈడ కలిసి రాలేదమ్మా. దీనివల్ల అత్తకి కీడే తప్ప ఇప్పుడు మేలు జరగలేదు. ఇది ఇన్నే ఉంటే అత్త ప్రాణాలతో ఉంటుందనే నమ్మకం కూడా లేదు. ఏ పోవే, పోవే ఇక్కడి నుంచి. పోవే, నడు బయటికి. పోవే. ఏంటి స్వామి ఇది? ఒకే మనిషికి ఎన్ని సమస్యలా, ఎన్ని పరీక్షలా? ఈ కష్టాలేవో నాకిస్తే ఇచ్చావు. ఆవిడేం చేశారు? ఎందుకు ఆవిడ ప్రాణాలతో చెలగాటి వాడుతున్నావు? చూడు చూడు మధు గారు ఎలా ఏడుస్తున్నారు. అమ్మగారికి ఏమైనా అయితే మాత్రం ఆయన తట్టుకోలేరు. అయినా నేను లేకపోయినా పర్వాలేదు కదా. అందరూ నేను దూరంగా పోవాలని కోరుకుంటున్నారు కదా. అమ్మగారి ప్రాణాల బదులు నా ప్రాణాలు తీసుకో, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అమ్మగారి ప్రాణాలు మాత్రం కాపాడు. అవును, అమ్మగారు ఒకసారి నాకు బ్లడ్ ఇచ్చారు కదా. ఆవిడది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా.
అమ్మగారి ప్రాణాలు పోతున్న చూస్తూ ఊరుకుంటారేమో కానీ నేను బ్లడ్ ఇస్తానంటే మాత్రం ఇవ్వనివ్వరు. ఇప్పుడెలా? ఎలాగైనా బ్లడ్ ఇచ్చి అమ్మగారిని కాపాడుకోవాలి. ఇప్పుడెలా? సార్, మధు, డాక్టర్ గారు. బ్లడ్ దొరికిందా సార్? లేదండి, చాలా ట్రై చేస్తున్నాం డాక్టర్, ఎక్కడ దొరకట్లేదు. రేర్ బ్లడ్ గ్రూప్ కదా, బ్లడ్ బ్యాంక్లో కూడా లేదన్నారు. తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇంకో 10 నిమిషాల్లో బ్లడ్ ఎక్కించకపోతే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేక కోమాలో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. నో డాక్టర్, ఎలాగైనా మా అమ్మని కాపాడుకుంటాను. అయినా నాది అదే బ్లడ్ గ్రూప్ కదా డాక్టర్, నాకేం కాదు, మీరు తీసుకోండి ప్లీజ్. లేదు సార్, ఇప్పుడు మీరు బ్లడ్ ఇస్తే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ ప్లీజ్, నాకేం కాదు. ముందు మా అమ్మ ప్రాణాలు నిలబెట్టుకోవడమే మాకు ముఖ్యం. ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం ఇంకొకరి ప్రాణాలు పణంగా పెట్టలేం. అసలు ఇప్పుడు మీరున్న పరిస్థితిలో మీ ఇద్దరికి ప్రాబ్లం కావచ్చు. తొందరగా వేరెవరినైనా ట్రై చేయండి. వేరెవరినైనా అంటే ఎంతమందిని ట్రై చేస్తున్నావో చూశారు కదా అత్తయ్య. వేరే బ్లడ్ గ్రూప్ అంటే ఎక్కడ దొరకట్లేదు. మృదులది కూడా అదే బ్లడ్ గ్రూప్ కదా. అప్పుడది చావు బతుకుల్లో ఉంటే అత్తే బ్లడ్ ఇచ్చి కాపాడింది కదా. అవునయ్యా, ఈ కంగారులో ఆ విషయమే గుర్తురాలేదు. మృదులకి ఒక్క ఫోన్ చెయ్యయ్యా. ఏంది చేసేది? ఫోన్ చేయంగానే అదొచ్చి రక్తం ఇచ్చి కాపాడుద్దనుకుంటున్నావా? బ్లడ్ కావాలని డాక్టర్ అడిగినప్పుడు అది ఇన్ని ఉంది కదా. దానికి అత్త ప్రాణాలు కాపాడాలనుంటే అప్పుడే ఇచ్చేది. ఎందుకలా ఆలోచిస్తావు? ఈ టెన్షన్లో మనకి గుర్తు రానట్టే మృదులకు కూడా గుర్తు రాలేదేమో. అవునయ్యా, దానికి కూడా గుర్తు రాలేదేమో. తన ప్రాణాలిచ్చైనా వేరే వాళ్ల ప్రాణాలు కాపాడే గొప్ప మనసు మృదులది. అలాంటిది తన అత్తయ్య ఈ పరిస్థితిలో ఉంటే కాపాడకుండా పోతుందా? మధు, మృదులకు ఫోన్ చేయి. వద్దత్తయ్య, మానసి చెప్పిందే నిజం. అమ్మకింత సీరియస్గా ఉంటే, ఇంతమంది బ్లడ్ కోసం ట్రై చేస్తుంటే, తందు కూడా అదే గ్రూప్ అన్న విషయం తనకు గుర్తు లేకుండా ఉంటుందా? ఇష్టం లేని వాళ్ళని అడిగి కాదనిపించుకుంటే ఇంకా బాధగా ఉంటుంది. వద్దత్తయ్య. ఏంటన్నయ్యా ఇది? ఇప్పుడు కూడా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎలా? ముందు పెద్దమ్మని కాపాడుకోవడం ముఖ్యం. కాపాడుకుంటాను. చివరికి ఎవరు దొరక్కపోతే నేనే బ్లడ్ ఇచ్చి కాపాడుకుంటాను. నా ప్రాణాలు పోయినా సరే అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఆ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. దొరా,
దొరసానికి ఏమైంది? అమ్మా, దొరసానికి ఎట్టున్నదమ్మా? ప్రమాదం తప్పింది కానీ బ్లడ్ ఎక్కించాలంటున్నారు. ఎక్కడ దొరకట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదమ్మా. నా రక్తం సరిపోతుందేమో, ఒకసారి చూస్తారా? మధు, దొరా, నా మనసుకి ఎందుకో సరిపోద్దనిపిస్తుంది. చూద్దామా దొరా? అమ్మనే, మృదులలా వచ్చి బ్లడ్ ఇస్తానంటే కాదంటారేమోనని సంపంగిలా వచ్చిస్తానంటున్నావా? ఏం తెలివితేటలేనివి. అందుకే కంపెనీకి సీఈఓ అయ్యావే. సార్, బ్లడ్ దొరికిందా? డాక్టర్ గారు అడుగుతున్నారు. నేను ఇస్తాను. మీది కూడా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపేనా అండి? లేదు సిస్టర్, టెస్ట్ చేయాలి. రండి మేడం, టెస్ట్ చేస్తాను. సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ